ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ నెల 27వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకొని ఉంటే. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ 9 నెలల కాలం తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మనం భావించవచ్చు. సరే, సహజంగానే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలోపు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మున్సిపాలిటీలలో మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటాయి. అవన్నీ కూడా వాళ్లకు బలం లేకపోయినా అటువైపు వైసీపీ నుంచి కౌన్సిలర్లను మభ్యపెట్టి భయపెట్టి నానా రకాల యాగిరి చేస్తూ కొన్ని స్థానాలు వాళ్ళు కైవసం చేసుకుంటూ రావడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ విధమైనటువంటిగా మనం చూసినా మంచిది కాదు. అయితే ఇప్పుడు జరిగే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో అలాంటి ప్రభావం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు అందరూ కూడా విద్యావంతులే అయినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు రకరకాల రూపాల్లో. సరే, ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాజానికి సంబంధించి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ప్రజలకు సంబంధించి మనం రోజు చెప్తూనే ఉండం. అవన్నీ పక్కన పెట్టారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ నిరుద్యోగులకు సంబంధించి, అంటే ఎవరైతే చదువుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటారో వాళ్ళల్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఉద్యోగాలు రాకపోవచ్చు. కానీ ఉద్యోగాలు రాని వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. వీళ్ళందరికీ ఇప్పుడు మంచి సువర్ణ అవకాశం. ఈ ప్రభుత్వము 9 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ నిరుద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. మనం చూసినాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి అని ఒక దాని మీద సంతకం చేసి అది ఇప్పటి వరకు ఏమైందో ఏమవుతుందో కూడా ఎవరు తెలియని పరిస్థితి. కారణం రకరకాలు ఉండిండొచ్చు. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే యువతకు నిరుద్యోగులకు సంబంధించి ఎలక్షన్స్కి ముందు ప్రతి నెల ఎవరికైతే ఉద్యోగం లేకపోద్దో వాళ్ళకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అదేవిధంగా ఎవరైతే రాష్ట్రంలో చదువుకొని నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వీక్షిస్తున్నటువంటి వెయిట్ చేస్తున్నటువంటి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ వాళ్ళ విద్యా అర్హతలు బట్టి వివిధ శాఖల్లో లక్షల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. వాటన్నింటినీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే 100 రోజుల్లోపే వాటన్నింటినీ ఫిలప్ చేస్తామన్నారు. చేసిండ్రా? చేయలేదు. అదేవిధంగా ఒక ఉన్నతమైన విద్యనే కాకుండా 10th, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అంతకంటే తక్కువ స్థాయిలో విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి నైపుణ్యంగా శిక్షణలు ఇచ్చి వాళ్ళకు కూడా వివిధ సంస్థలలో లేదా వివిధ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా కల్పించిండ్రా? అంటే యువతకు నిరుద్యోగులకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలుగానే ఉండిపోయినాయి. కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశం. ఎవరైతే సమాజం పట్ల బాధ్యతగా ఉంటున్నారో, ఎవరైతే సమాజం బాధ్యత మన బాధ్యతని ఫీల్ అవుతున్నారో, ఈ కృష్ణా, గుంటూరు జిల్లాలోను ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు వేయబెట్టినటువంటి పట్టభద్రులందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోగా రకరకాలుగా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటికి పులి స్టాప్ పెట్టాలంటే ఈ ఎలక్షన్స్లు ఎట్టు పరిస్థితులలోనూ కూటమికి ఓటు వేయద్దు. బాగా అర్థం చేసుకోండి. చాలామంది ఆలోచించవచ్చు, ఎందుకో కూటమి మీద మన కక్ష అంటే. కక్ష ఏం లేదు. వాళ్ళను మేల్కొల్పడానికి, వాళ్ళు నిరుద్యోగులకు యువతకి ఇచ్చినటువంటి హామీలను వాళ్ళకు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకునే విధంగా, బాధ్యతగా మెలిగే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఎన్నికలలో ఎట్టు పరిస్థితులలో కూటమికి కాకుండా అటు పక్కన ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఓటేసే అవకాశాన్ని పరిశీలించండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు మిగతా విషయాల పట్ల ఈ 4 సంవత్సరాల కాలంలో చాలా జాగ్రత్తగా మలుచుకునే అవకాశం ఉంటుంది. లేదు
మనం రకరకాలుగా ఆలోచించి సామాజిక పరంగానో, ప్రాంతాల పరంగానో, పార్టీ పరంగానో ఇలాంటి ఎలక్షన్స్లో ఆలోచిస్తే మీరు కేవలం ఈ 4 జిల్లాలే కాదు, మిగతా అన్ని జిల్లాల యువతను, ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగులను మీరు కూడా మోసం చేసినట్లే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచి సువర్ణావకాశం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడుకైనా ఈ ఎన్నికల్లో కూటమి కానీ ఓడిపోతే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా భవిష్యత్తులో అబద్ధాలు ఆడకుండా ఏమైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే చెప్పాలనేటువంటి ఒక రాజకీయంగా ప్రతి వ్యక్తి మేల్కొల్పే విధంగా మీ యొక్క ఓటు అనేది నాంది పలికే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరు కూడా ఇక్కడ రాజకీయాలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఉద్యోగులు, నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. అన్ని పార్టీలకు అభిమానాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా యువతకు, నిరుద్యోగులకు వాళ్ళకు అవకాశాలు ఇవ్వనప్పుడు ఏ పార్టీ అయితే ఏముంది? ఏ పార్టీ అయినా ఏం లేదు కదా. వాళ్ళకి మేలు జరగనప్పుడు ఏ పార్టీ అయితే ఏముంది? కాబట్టి దయచేసి బాగా ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి ఎట్టు పరిస్థితుల్లో మీరు ఓటు వేయకుండా ఆ విధమైన నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు, నిరుద్యోగులకు మీరు మేలు చేసిన విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి దమనకాండకు మీరే ఒక బ్రేక్ లాగా వేసే అవకాశం ఉంటుందన్నదే మన అభిప్రాయం. చూస్తున్నాం, ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో సమీక్షలు వరుస పెట్టి చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో గ్రౌండ్ లెవెల్లో మనకు తెలియదు, కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సరే, సహజంగా అధికారం ఉంది కాబట్టి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. అటువైపు జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి సమీక్షలు చేస్తున్నారు. సరే, బీజేపీ అనేది పెద్దగా క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ కూటమి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టు పరిస్థితిలో 2 స్థానాల్లో గెలిచాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారు. సరే, గెలుచురా ఓడిపోతారని మనం పక్కన పెడతాం. ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా యువతకు, నిరుద్యోగతకు మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓడిపోతే నిరుద్యోగులకు, యువతకు మేలు జరుగుద్ది, తద్వారా సమాజానికి మేలు జరుగుద్ది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని 27వ తేదీన కూటమి అభ్యర్థులకు కాకుండా పక్కన మీ ఇష్టం వచ్చిన అభ్యర్థులకు ఓటేసుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పితే తప్ప ఈ ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం మనకు కనపడట్లేదు. చాలా క్లియర్గా ఉంది. ఒకసారి దయచేసి ఆలోచించండి.